అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం గుండాల కోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మరణించారు. రేపు శివరాత్రి సందర్భంగా 30 మంది భక్తులు గుండాల కోన శివాలయంలో జాగరణ చేసేందుకు వెళ్తుండగా ఏనుగులు తొక్కి చంపాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు వైకోట వాసులుగా తెలుస్తుంది. గాయపడ్డ వారిని రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఏనుగుల దాడి మృతులకు 10 లక్షల పరిహారం. అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగులు దాడి ఘటనలో మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అనౌన్స్ చేశారు. క్షతగాత్రుల కుటుంబాలకు 5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా గుండాల కోన ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులను అడిగి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఒక్కొక్కరికి 10 లక్షలు, క్షతగాత్రులకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అనంతరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పరామర్శించి ధైర్యం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యేలకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం ప్రకటించారు. కాగా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాల కోనలో ఉన్న శివాలయానికి శివరాత్రి సందర్భంగా భక్తులు తరలి వెళ్తుంటారు. సోమవారం రాత్రి 14 మంది భక్తులు కాలినడకన అడవి మార్గంలో వెళ్తుండగా ఏనుగుల గుంపు భక్తులపై దాడి చేసింది. ఈ ఘటనలో 5గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా మరో 2కి గాయాలయ్యాయి. మృతులు ఊర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దాడి నుంచి 8 మంది భక్తులు ప్రాణాలతో బయటపడ్డారు.